హాయ్ ఫ్రెండ్స్, అభిసిట్ అశోక్. ఇప్పుడే పొద్దున్న 5 గంటలకు స్టార్ట్ అయిన ఆటోకు. చూడాలి ఇలా బిజినెస్ ఎలా ఉంటుంది. ఇక డ్రాప్లు అయితే చిన్న చిన్నవి పడుతున్నాయి. 50 రూపాయలు, 100 రూపాయలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అప్డేట్ ఎంత చేసినా ఇంకా అని షార్ట్ వీడియో పెడుతున్నా, ఫుల్ వీడియో పెడతలేను. కొత్తగా కదా ఛానల్, అందు గురించి. బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాప్ ఇప్పుడే బేగంపేటలో అయిపోయింది. బేగంపేట రైల్వే స్టేషన్, గేట్ నెంబర్ 1. రెండో డ్రాప్ పడ్డది చింతల్ కోటి. మూడో డ్రాప్ మన చింతలకి వెళ్ళి కోటికి వచ్చిన డ్రాప్ అక్కడే అయిపోయింది. 6 అవుతుంది టైం. ఏ డ్రాప్ అయితే పడతలేదు, చూడాలి. డ్రాప్ గురించి వెయిట్ చేస్తున్నాం. కోటి మీటర్ కింద ఉన్నా, బుకింగ్లు పడతలేవు. అయిపోయింది. నేను డ్రాప్ చాయ్ తాగుతున్నాను. రైట్లో ఏం పడుతుంది. నాలుగో డ్రాప్ సరూర్ నగర్. కోటి నుంచి సరూర్ నగర్ వచ్చిన 11 కిలోమీటర్కి 120 రూపాయలు వచ్చింది. చాలా ఎక్కువైనట్టుంది కదా అమౌంట్. పడతలేవు రైడ్, ఏం చేయాలి మరి. అందుకే ఏదో ఒకటి అన్నీ తీసుకున్నట్టు. అంతే. ప్రజెంట్గా సరూర్ నగర్లో ఉన్నా. మరి ఘోరంగా ఇస్తున్నాడు, పిల్లలు చాలా తక్కువ. వేరే రైడ్ గురించి వెయిటింగ్. 4 డ్రాప్ అయిపోయింది. చిన్న చిన్నవి ఇట్లా ఊబర్లోనే కొడుతున్నా. 80 రూపాయలు అవి ఇవే పడుతుంది. ఏదో ఒకటి అన్నట్టు తీసుకున్నట్టు. పడతలేవు రైడు మార్నింగ్ పూటలో. ఇవాళ సాయంకాలం ఏముంటుందో ఏమో, బిజినెస్ చూడాలి. ఇక సరూర్ నగర్కి వెళ్ళి సంతోష్ నగర్ వచ్చిన. ఇక డీజిల్ లేదు, డీజిల్ కూడా ఇచ్చుకున్నాను. పెట్రోల్ పంప్కి వెళ్తున్నా. పడతా ట్యాంకులో అన్నలేం కాక ఈ బండ్లో పోసుకునేది 150. అవునవును, అందుకే ఆడుతున్నా. ఎంత పోసుకుంటామని రోజు పోసుకోడు. అవును. నేను సాయంత్రం వరకు వస్తుందని నేను కొట్టిస్తాను. అట్లా అన్నలేం కాక 10 సార్లు వస్తారు. అవును. 10, 50. అక్కడ పోయి ఇక్కడ వస్తే 50, ఎక్కడ పోయి ఇక్కడ వస్తే 50. ఇప్పుడే మన బండ్లో 610 రూపాయలు కొట్టించినాం డీజిల్. పెట్రోల్ పంపులు ఆయన అనబట్టిండు, ఈ బండ్లో ఎవరు అంత కొట్టియ్యారు, నీ బండ్లో కొట్టించుకుంటున్నావు నువ్వు అనబట్టిండు. ఆయననే షాక్ అయింది. మన డీజిల్ బండి కదా, ఎవరైనా కానీ 50, 100 అదే కొట్టించుకుంటారు, అదే ఎక్కువ అనుకుంటారు. దానివల్ల నేను అడుగుతున్నా అనబట్టిండు. లేదుగా, మనకు రాత్రి వరకు వస్తుంది కదా, మళ్ళీ ఇబ్బంది ఎందుకు, బుకింగ్లో ఉంటాం కదా అని మనం అన్నాం. ఇక సంతోష్ నగర్ దగ్గర ఉన్న సరూర్ నగర్కి వెళ్ళి సంతోష్ నగర్ వచ్చినాం. 80 రూపాయలు ఏమో వచ్చింది బిల్లు. ఇక అట్లా డీజిల్ కొట్టించినాం. ఇక వేరే డ్రాప్ గురించి వెయిట్ చేస్తున్నా. ఏం పడతలేవు. ఇక వెయిటింగ్, చూడాలి డ్రాపులు పడతావా లేదనేది. డీజిల్ అయితే కొట్టించినాం, రాత్రి వరకు వస్తుంది, టెన్షన్ ఏం లేదు. ఇక ఎప్పుడో ఓలా డ్రాప్ పడ్డది సంతోష్ నగర్కి వెళ్ళి. ఎక్కడో తెలియదు. ఇక పికప్ పాయింట్కి అయితే పోతుంటా. చూడాలి, డ్రాప్ తీసుకుందాం. డ్రాప్ తీసుకొని మళ్ళీ డ్రాప్ అయిపోయినాక ఎక్కడైనా అప్డేట్ ఇస్తాం. సంతోష్ నగర్కి వెళ్ళి ఇక్కడ మన ఆటో నగర్ సైడ్ వచ్చిన. ఇక్కడ అయిపోయింది డ్రాప్. వేరే డ్రాప్ గురించి వెయిటింగ్. ఇక మెయిన్ రోడ్కి వెళ్తున్నా. డ్రాపులు గలీలో ఉన్నా కాబట్టి మెయిన్ రోడ్కి వెళ్తున్నా. ఇలా మన ఆటో నగర్కి వెళ్ళి బోడాబండ పడ్డాను డ్రాప్. ఇక్కడ ఉన్న కస్టమర్, మన కస్టమర్. ఆటో నగర్కి వెళ్ళి బోడాబండ వచ్చిన. డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో డ్రాప్ పడ్డది, ఇది బేగంపేట పడ్డది. 130 రూపాయలు. కస్టమర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మరి దేంట్లోకి వస్తుంది, దీంట్లోకి వస్తుందా ఎట్లా తెలియదు. వస్తుంది మేడం. బేగంపేటకి వెళ్ళి ఇక్కడ మన కొండాపూర్కి వచ్చిన. ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర అయిపోయింది డ్రాప్. 195 వచ్చింది బిల్లు.
వెయిట్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ డ్రాప్ గురించి. చూడాలి మళ్ళీ ఏమైనా డ్రాప్ పడుతుంది. ఇక కొండాపూర్కి వెళ్ళి పోతున్నా. కొండాపూర్ ఏమిని మాల్ సైడ్ వెళ్తున్నాం. డ్రాపులు ఇక్కడ ఏం పడతలేవు. కొండాపూర్ సైడ్ పోదామని చూస్తున్నాం. ఇక్కడ కొండాపూర్ మన ఆర్టీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నాం. వెళ్ళబోతున్నా ఏదో డ్రాప్ పడుతుందా ఎట్లా అని. ఈ టైంలో వాడని కూడా వాడవు. అర్థమైంది. అటు పోతేనేమో ముందర పోలీసు వాళ్ళు ఉంటారు. అటు ఓనికి రాదు ఆ రూటు. మన కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ సైడ్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బండ్లు ఆపుతారు. కొండాపూర్లో వచ్చి కూర్చున్నా. డ్రాపులు పడతలే. ఏం చేయాలో ఏం అర్థమవుతుంది. ఇక ఇక్కడ ఫ్లైఓవర్ పక్క గల్లీలో ఉన్నా. ఫ్లైఓవర్ పక్కకు వచ్చి కూర్చున్నా. అమ్మ ఏం చేయాలో ఎట్లా ఏం అర్థమవుతలేదు. కూర్చొని యాషకి వస్తుంది. టైం 12 అవుతుంది. చిప్స్ ప్యాకెట్ దీని కూడా కూర్చున్నా డ్రాపులు పడాక. ఇప్పుడు ప్రెజెంట్గా అయితే పొద్దున్న 5 గంటలకు వెళ్తే 1200 అయినాయి. కరెక్ట్ 12 గంటలకు. ఇప్పుడు ఎంత 11:59 అయింది టైం. ఈ టైం వరకు ఇంత అయింది. వేరే డ్రాపులు పడతావా అని చూస్తున్నా. డ్రాపులు పడతలేవు. చల్లగా ఉంది. రేపు ఆటోలు స్ట్రైకు. రేపు 12 తారీఖు. రేపు నడపనీకి రాదు. రేపు ఆటో స్ట్రైకులు అంట. రేపు రానికి రాదు. ఇక రేపు ఇంటికానే. పడితే బాగుంటుంది డ్రాప్. చూస్తే ఇవాళ నైట్ వరకు ఎట్లయితుందో ఏమో. పొద్దున 600 డీజిల్ పోసిన. పొద్దున 600 డీజిల్ పోసింటి కదా. మీకు అదే ఉంది డీజిల్. 600 చేసిన. మొత్తం 1200, 600 పోయింది. 600 ఉండేది. 50 రూపాయలు టిఫిన్ చేసింది పొద్దున. ఇప్పుడు టైం తిండిగా టైం అయింది. 12 అవుతుంది. చూడాలి 12 గంటలకు. 1 గంటలకు చూడాలి. 1, 2 అవుతుందో. పడకపోతేనేమో తినేస్తా ఆపినప్పుడే. ఒకవేళ డ్రాప్ పడితేనేమో చూస్తా తర్వాత. కొండాపూర్లో ఉన్నాను కదా. కొండాపూర్కి వెళ్ళి మన లంగర్ హౌస్కి వెళ్ళాలి. లంగర్ హౌస్కి వెళ్ళి అమీర్పేట్కి వచ్చేసినా. ఇక అమీర్పేట్కి వచ్చేసినా. ఇక ఇంటికి వెళ్దామని వెళ్తున్నాయి. ఇక టైం 2 అవుతుంది. ఇక మన బిజినెస్ ఎంత అవుతుందో చూసి మీరే కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రానిగా. రేపు ఆటో స్ట్రైక్స్ కదా. రేపు 12 తారీఖు. చూడండి మన ఛానల్ చూస్తుండండి.